Hello students, welcome to GK classes, and in this today's session we are going to deal with the first chapter of your social, the revolt of 1857. Basically this revolt of 1857 was named with different names in the history. It is also called as the Great Rebellion, okay. It is also called as the First War of Independence, okay. First War of Independence, the Great Rebellion, Revolt of 1857. Like this, it has so many names in the history. Coming to basically at the time of Revolt of 1857, the Governor General of India is Lord Dalhousie. Lord Dalhousie, okay. Governor General. He is the Governor General at the time of Revolt of 1857. Governor General Lord Dalhousie introduced some policies in order to expand the British Empire. He introduced some policies which includes doctrine of lapse, policies had adversely affected all sections of Indian people. See, in order for the expansion of the British Empire, ఈ బ్రిటిష్ ఎంపైర్ని ఎక్స్పాండ్ చేయడానికి డల్హౌసీ అనే వ్యక్తి కొన్ని పాలసీస్ని తీసుకొని వచ్చాడనమాట. ఆ పాలసీస్ యొక్క ఇంప్లిమెంటేషన్ ద్వారా ప్రజల్లోనూ అదేవిధంగా అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్, మన సొసైటీలో ఉన్నటువంటి ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్లోనూ ఈ బ్రిటిషర్స్ పైన వ్యతిరేకత అనేది మొదలైంది. ఆ వ్యతిరేకత నుండే ఈ యొక్క రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఎందుకు ఆ అపోజిషన్ వచ్చింది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అంటే బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి కొన్ని పాలసీస్ ద్వారా. వాళ్ళు ఎలాంటి పాలసీస్ ప్రవేశపెట్టారు అంటే ఈ యొక్క కింగ్డమ్స్, ఈ రాజ్యాల్లో ఉన్నటువంటి ఎక్కడైనా కానీ మిస్గవర్నెన్స్ ఉంది అంటే ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం, ఓకే, పూర్తిగా వీళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం. తర్వాత తండ్రి తర్వాత కొడుకులు లేనటువంటి ఆ యొక్క రాజ్యాల అధికారం వీళ్ళే తీసేసుకోవడం, ఓకేనా. ఇలాంటి పాలసీస్ ద్వారా లార్డ్ డల్హౌసీ ఈ యొక్క పీపుల్స్లో ఎక్కువ అపోజిషన్కి గురయ్యాడు. చూడండి, ఈ విధంగా ఈ యొక్క పాలసీస్ వల్ల రాజులకు, నవాబ్స్, ల్యాండ్ లార్డ్స్, సిపాయిస్, వాళ్ళ మిలిటరీలో పనిచేస్తున్న సిపాయిస్కి, పీజెంట్స్ నథింగ్ బట్ ఫార్మర్స్, పొలంలో పని చేసేటువంటి ఫార్మర్స్, ల్యాండ్ లార్డ్స్ అంటే ఈ యొక్క ల్యాండ్ యొక్క ఓనర్స్, ఆ ల్యాండ్ని ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళని పీజెంట్స్ అంటాం. క్లియర్ ఎవ్రీవన్? వీళ్ళందరిలోనూ ఈ యొక్క బ్రిటిషర్స్ పైన వ్యతిరేకత అన్నది మొదలైందనమాట. ఆ విధంగా ఈ రివాల్ట్ ఆఫ్ 1857 అన్నది మొదలైంది. దేనివల్ల? ఈ యొక్క డల్హౌసీ అనే వ్యక్తి పాలసీస్ వల్ల, ఈ యొక్క వాళ్ళ బ్రిటిష్ ఎంపైర్ని విస్తరించుకోవాలి మన ఇండియాలో అనే ఉద్దేశంతో చాలా వరకు ల్యాండ్స్ని ఆక్రమించుకోవడే ప్రాసెస్లో వీళ్ళందరికీ కూడా ఈ బ్రిటిష్ గవర్నమెంట్ పైన వ్యతిరేకత అన్నది మొదలైంది. మనము కాసెస్ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ 1857 రివాల్ట్కి ఏమి కారణాలు, కాజెస్ ఏంటి అంటే ఫస్ట్ మనము పొలిటికల్ కాజెస్ చూసుకున్నట్టయితే, ఓకేనా. ఈ పొలిటికల్ కాజెస్ చూసుకున్నట్టయితే అన్నెక్సేషన్ ఆఫ్ స్టేట్స్, రాజ్యాన్ని ఆక్రమించుకోవడం. స్టేట్స్ అంటే రాజ్యాలు, ఈ యొక్క రాజ్యాల్ని ఆక్రమించుకోవడం బై ద సబ్సిడియరీ అలియన్స్ సిస్టమ్.
సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్ అండ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఈ రెండు పాలసీస్ ద్వారా ఈ యొక్క స్టేట్స్ని అన్నెక్స్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఈ యొక్క అమాంగ్ ద రూలర్స్ ఆఫ్ ఇండియా, మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులలో అన్రెస్ట్, వారి మీద బ్రిటిషర్స్ మీద ఒక వ్యతిరేకత భావం అనేది మొదలైంది. ఈ సబ్సిడరీ అలియన్స్ సిస్టము తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటంటే చూడండి, ద ప్రిన్సెస్ ఆఫ్ స్టేట్స్ వర్ డినైడ్ దేర్ రైట్స్ ఆఫ్ సక్సెషన్. సక్సెషన్ అంటే తండ్రి తర్వాత కొడుకు రాజ్యాన్ని పరిపాలించడాన్ని సక్సెషన్ అంటారు. అలాంటి సక్సెషన్ లేదు అనేటువంటి ఒక పాలసీని తీసుకొని వచ్చారు. తండ్రి తర్వాత కొడుకు పరిపాలించకూడదు అనేదే ప్రిన్సెస్ ఆఫ్ ది స్టేట్స్ వర్ డినైడ్, వాళ్ళని తీసేయడం. దేర్ రైట్స్, వాళ్ళ యొక్క హక్కుల్ని తీసేయడం. ఆఫ్ సక్సెషన్, తండ్రి తర్వాత కొడుకు పరిపాలించేటువంటి హక్కుని తీసేయడాన్ని డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటారు. తర్వాత నవాబ్ ఆఫ్ కర్ణాటిక్ అండ్ తాంజూర్ లాస్ట్ దేర్ టైటిల్స్, వాళ్ళ యొక్క టైటిల్స్ని రిమూవ్ చేసేయడం. ఓకేనా, మహారాజాదిరాజా ఇలాంటి టైటిల్స్ పెట్టుకొని వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ టైటిల్స్ని కూడా తీసేశారన్నమాట. ఎవరు కూడా ఎటువంటి టైటిల్ కూడా పెట్టుకోకూడదు. ఈ కర్ణాటక తాంజూర్ యొక్క నవాబుల యొక్క టైటిల్స్ అన్నీ తీసివేయడం జరిగింది. ఇవన్నీ కూడా బ్రిటిషర్స్ అట్ ద టైమ్ ఆఫ్ డల్హౌసీ ఉన్నప్పుడు కొన్ని పాలసీస్ తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా మనము అడ్మినిస్ట్రేటివ్ కాజెస్ చూసుకున్నట్టయితే అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఆల్ ద హయ్యరింగ్ పోస్ట్ అండర్ సివిల్ అండ్ మిలిటరీ సర్వీసెస్, ఈ యొక్క స్టేట్స్లో రాజ్యాల్లో సివిల్ మరియు మిలిటరీ సర్వీసెస్, సివిల్ సర్వీసెస్లోను తర్వాత మిలిటరీ సర్వీసెస్లోను. ఓకేనా, సివిల్ సర్వీసెస్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు, మిలిటరీ సర్వీసెస్ అంటే వాళ్ళ యొక్క ఆర్మీలో పనిచేసేటువంటి ఉద్యోగులు. వీళ్ళలో బ్రిటిష్ వాళ్ళకు మాత్రమే రిజర్వ్డ్ ఉంటుంది. ఓకేనా, వాళ్ళకు మాత్రమే ఈ యొక్క హయ్యర్ పోస్టులన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళకు మాత్రమే ఇచ్చేవాళ్ళు. వాళ్ళ యొక్క ఆర్మీలో కానీ సివిల్ సర్వీసెస్లో కానీ పెద్ద పెద్ద పోస్టులు, హయ్యర్ పోస్టులు బ్రిటిషర్స్కి మాత్రమే ఇచ్చేవాళ్ళు. తర్వాత ఈ చిన్న చిన్న ఉద్యోగాలన్నీ ఇండియన్స్కే ఇచ్చేవాళ్ళు. ఛాన్స్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ బోత్ సివిల్ అండ్ మిలిటరీ సర్వీసెస్ వెరీ వెరీ ఫ్యూ అండ్ నెగ్లిజిబుల్. ఒకవేళ సరే చిన్న ఉద్యోగాల్లో ఇండియన్స్ని పెట్టారు, వాళ్ళకి ప్రమోషన్ అన్నా ఇస్తారు అంటే అది కూడా లేదు. చాలా తక్కువ ఛాన్సెస్, ఎవరో ఒకరికి అలాగా ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది, ప్రమోషన్ కూడా. కానీ ఇది అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. దీనివల్ల కూడా భారతీయుల్లో ఈ యొక్క బ్రిటిషర్స్ పైన వ్యతిరేకత అన్నది మొదలయ్యి ఈ యొక్క 1857 రివాల్యూషన్ ఆఫ్ 1857 జరగడానికి దోహదపడింది. ఇది కూడా ఒక కారణం. అంటే పెద్ద పెద్ద పోస్టులకి బ్రిటిషర్స్ని వాళ్ళ మాత్రమే పెట్టడము, చిన్న చిన్న పోస్టులను ఇండియన్స్కి ఇవ్వడము, చిన్న చిన్న పోస్టులు ఇచ్చినప్పటికీ ప్రమోషన్స్ కూడా లేకుండా చేయడం, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ కాజెస్ కింద మనము చెప్పుకుంటాం. తర్వాత మిలిటరీ కాజెస్. మిలిటరీలో ఏం కాజెస్ అంటే చూడండి, క్రాసింగ్ ఆఫ్ సీ, సముద్రాన్ని దాటాల్సి వస్తుంది మిలిటరీలో ఉన్నప్పుడు. షిప్స్లోను, ఓకేనా, మన కంట్రీ నుంచి బ్రిటన్కి, తర్వాత డిఫరెంట్ కంట్రీస్కి షిప్పుల్లో వెళ్ళాల్సి వస్తుంది. షిప్పుల్లో వెళ్ళడం అనేది మన ఇండియన్స్కి ఒక రిలీజియస్ సెంటిమెంట్, హర్ట్ చేస్తుంది. సిపాయిస్లో ఆ యొక్క రిలీజియస్ సెంటిమెంట్ అన్నది, వాళ్ళు ఎప్పుడైతే ఈ సముద్రాన్ని దాటుతారో వాళ్ళ యొక్క రిలీజియన్ని, వాళ్ళ యొక్క క్యాస్ట్ని వాళ్ళు వదిలేసినట్టుగా వాళ్ళ యొక్క భావిస్తారు ఇండియన్స్. అలాంటి ఇండియన్స్ని సముద్రాలు దాటించడంతో వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీయడంతో సిపాయిల్లో కూడా బ్రిటిష్ వాళ్ళపైన వ్యతిరేకత అన్నది మొదలైంది. అదేవిధంగా ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు, క్రాసింగ్ ఆఫ్ సీ మీన్ లాసింగ్ వన్స్ రిలీజియన్ అండ్ క్యాస్ట్. సముద్రాన్ని దాటడం అంటే వాళ్ళ యొక్క రిలీజియన్, వాళ్ళ యొక్క క్యాస్ట్ని వదిలేసుకోవడం అన్నది వాళ్ళ యొక్క నమ్మకం. ఆ నమ్మకం అనేది వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీసింది.
అదేవిధంగా ఇండియన్ సిపాయిస్ మోస్ట్లీ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ పీసెంట్స్కి సపోర్ట్ చేసినారన్నమాట. పీసెంట్స్ అంటే ఫార్మర్స్. దిస్ ఈజ్ మిలిటరీ కాజెస్, ఇవి మనకు మిలిటరీ కాజ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎకనామిక్ కాజెస్ కిందకి వచ్చేపాటికి బ్రిటిష్ వాళ్ళు మన యొక్క భారతీయుల పైన హై ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవాళ్ళు. ఓకేనా, హై ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం, అదేవిధంగా ఈ హై ట్యాక్సెస్ని ఎలాంటి పద్ధతుల్లో కలెక్ట్ చేసేవాళ్ళు అంటే ఈ యొక్క వెరీ హార్ష్ ప్రాక్టీసెస్. ఓకేనా, వారిని కొట్టడము, హింసించడము, ఓకేనా, తొందరగా ట్యాక్స్ కట్టకుంటే కొట్టడము, హింసించడము, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. అవి హార్ష్ ప్రాక్టీసెస్. దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత అనేది ఏర్పడింది. అదే ఇక్కడ చెప్తున్నాడు, హార్ష్ మెథడ్స్ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్. ట్యాక్సెస్ వేయడము, రెవెన్యూ కలెక్షన్ కూడా చాలా హార్ష్గా చేయడము, ట్యాక్సెస్ కూడా హై ట్యాక్సెస్ వేయడము. తర్వాత ఈ బ్రిటిషర్స్ అన్న వాళ్ళు ఈ యొక్క ల్యాండ్ లార్డ్స్ని టోటల్గా ఇగ్నోర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ లార్డ్ భూస్వామి, ల్యాండ్ లార్డ్ అంటే భూస్వామి తన పొలాలని ఒక పీసెంట్ అంటే ఫార్మర్కి చేసుకోవడానికి ఇచ్చింటాడు. అలా చేసుకోవడానికి ఇచ్చిన పీసెంట్కి పైన ట్యాక్సెస్ వేయడం. ఆ ల్యాండ్ లార్డ్ అయినప్పటికీ పీసెంట్ కూడా ట్యాక్స్ కట్టాలి. ఈ విధంగా చిన్న చిన్న ఫార్మర్స్ని కూడా దోచుకునేవాళ్ళు. అంటే మధ్యవర్తులైనటువంటి ల్యాండ్ లార్డ్స్తో సంబంధం లేకుండా వాళ్ళని తొలగించేసి డైరెక్ట్గా పీసెంట్స్తోనే కాంటాక్ట్ పెట్టుకొని వాళ్ళని హింసించేవాళ్ళు. టోటలీ ఇగ్నోర్డ్ ల్యాండ్ లార్డ్స్, భూస్వాముల్ని ఇగ్నోర్ చేసి డైరెక్ట్ కాంటాక్ట్ విత్ పీజెంట్స్. అదేవిధంగా లార్జ్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్స్ వర్ కాన్ఫిస్కేటెడ్. ఈ విధంగా చేసేపాటికి చిన్న చిన్న ఫార్మర్స్ ట్యాక్సెస్ ఎక్కువ పే చేయడంతో వారి యొక్క ఆదాయం అన్నది రాక వాళ్ళు చాలా పేద పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అలాంటి పేద పరిస్థితుల్లో ఉన్న వంటి వాళ్ళు మరీ పంట పండని వాళ్ళు మరీ ట్యాక్స్ కట్టలేక ఆ భూమిని అమ్ముకోవడము, లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కట్టేసి ఏమీ లేకుండా ఉండడం, ఇలాంటి పరిస్థితులు పీసెంట్స్కి వచ్చేసాయన్నమాట. అలాంటప్పుడు వాళ్ళ భూమిని ఆక్షన్ ద్వారా బ్రిటిషర్సే యొక్క బిడ్డింగ్, ఎవరైతే ఎక్కువ బిడ్డింగ్ చేస్తారో ల్యాండ్ లార్డ్స్ వాళ్ళకి అమ్మివేయడం జరిగింది. ఈ విధంగా రివాల్ట్ ఆఫ్ 1857 అన్నది ఈ యొక్క భారతీయుల యొక్క సెంటిమెంట్స్ని దెబ్బతీయడము, అదేవిధంగా చిన్నకారు రైతుల్ని వాళ్ళ జీవితాలపైన దెబ్బ కొట్టడము, అదేవిధంగా ఈ యొక్క వాళ్ళ యొక్క జీవితంలో అన్రెస్ట్ అంటే వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ బ్రిటిషర్స్ ప్రజలందరినీ హింసించి ట్యాక్సులు కలెక్ట్ చేయడం, తర్వాత పీసెంట్స్ని హింసించడం, ఈ కొన్ని పాలసీస్ ద్వారా రాజులు నవాబుల్లో కూడా మనశ్శాంతి లేకుండా చేయడం, ఇవన్నీ కలిపి 1857 రివాల్ట్ రావడానికి ఒక ముఖ్య కారణం అయింది. బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే 1857 1857 రివాల్ట్ అన్నది ఎందుకు జరిగింది, ఈ రివాల్ట్ జరగడానికి ముఖ్య కారణాలు ఏంటి. ఓకేనా, ఈ 1857 రివాల్ట్ ఎందుకు జరిగింది అంటే డల్హౌసీ అనేటువంటి వ్యక్తి, గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి డల్హౌసీ అనేటువంటి వ్యక్తి తను తీసుకున్నటువంటి పాలసీస్ ద్వారా, ఓకేనా, తను తీసుకున్న పాలసీస్ ద్వారా ఈ యొక్క సొసైటీలో, ఈ యొక్క రాజ్యాలలో, ఓకేనా, అన్రెస్ట్ ఇన్ ద సొసైటీ, ప్రజల్లో ఈ యొక్క వ్యతిరేకత భావం అన్నది తీసుకొని వచ్చారనమాట. మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ మనకి సబ్సిడరీ అలియాన్స్ సిస్టము, తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే తండ్రి తర్వాత కొడుకు రాజ్యాన్ని పరిపాలించాలి అనేటువంటి కాన్సెప్ట్ని ఒక కొత్త పాలసీ ద్వారా తీసేయడము, దాని ద్వారా తండ్రి చనిపోయిన తర్వాత ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకునేవాళ్ళు. అదేవిధంగా సబ్సిడరీ అలియాన్స్ సిస్టమ్ అంటే ఏ రాజ్యంలో అయితే అంతర కలహాలు, ఇంటర్నల్ కొలిజన్స్ రావడం వల్ల, ఓకేనా, వాళ్ళలో వాళ్ళే ఫైట్ చేసుకోవడం వల్ల ఏ రాజ్యంలో గవర్నెన్స్ సరిగ్గా లేకుండా ఉంటే అలాంటి రాజ్యాలని కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. ఈ విధంగా సబ్సిడరీ అలియాన్స్ సిస్టము,
డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్సీ అనేటువంటి పాలసీస్ని ప్రవేశపెట్టి లార్డ్ డల్హౌసీ అనేటువంటి గవర్నర్ జనరల్ ఇవాళ ఇండియాలో బ్రిటిష్ ఎంపైర్ని ఎలాగ విస్తరించుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ కింద ఈ యొక్క ల్యాండ్ లార్డ్స్కి, నవాబ్స్కి, రాజాస్కి, తర్వాత వాళ్ళ మిలిటరీలో ఉన్నటువంటి సిపాయిస్కి, తర్వాత పీసెంట్స్ అంటే చిన్నకారు రైతుల్లోనూ ఈ బ్రిటిష్ గవర్నమెంట్ పైన వ్యతిరేకత అన్నది మొదలైంది. ఈ విధంగా ఈ యొక్క రివాల్ట్ ఆఫ్ 1857 అనేది మొదలైంది. దీనికి ముఖ్యంగా మనము ఆల్రెడీ చెప్పుకున్నాం పొలిటికల్ కాజెస్ ఏంటి, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ కాజెస్ ఏంటి, తర్వాత ఈ యొక్క ఎకనామిక్ కాజెస్ ఏంటి. పొలిటికల్ కాజెస్ మనం చెప్పుకున్నట్టయితే సబ్సిడరీ అలియన్స్ సిస్టము, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. తర్వాత మిలిటరీ కాజ్ చెప్పుకున్నట్టయితే సముద్రాన్ని దాటుకొని వెళ్ళడం అనేది ఈ యొక్క హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. హిందువులు ఏది నమ్మేవారు అంటే ఒక సముద్రాన్ని దాటి వెళ్ళారు అంటే వాళ్ళ యొక్క రిలీజియన్ని, వాళ్ళ యొక్క క్యాస్ట్ని వదులుకున్నట్టు వాళ్ళ యొక్క నమ్మకం, ఆ మనోభావాన్ని దెబ్బతీశారు ఎవరు? బ్రిటిషర్స్. అదేవిధంగా ఈ యొక్క బ్రిటిష్ సివిల్ సర్వీసెస్లో కానీ లేదా వాళ్ళ యొక్క మిలిటరీ సర్వీసెస్లో కానీ హయ్యర్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్రిటిషర్స్కే ఇవ్వడము, చాలా తక్కువ పోస్టులు లేదా లోయర్ పోస్టులని ఇండియన్స్కి ఇవ్వడము, ఇఫ్ ఇన్ కేస్ లోయర్ పోస్ట్ ఇచ్చినప్పటికీ ప్రమోషన్లు కూడా లేకుండా చేయడము, ఇలాంటివన్నీ కూడా మనము అడ్మినిస్ట్రేటివ్ కాజెస్గా చెప్పుకుంటాం. అదేవిధంగా ఎకనామిక్ కాజెస్ చూసుకున్నట్టయితే బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క ఇండియన్స్ పైన హై ట్యాక్సెస్ని వేయడము, హై ట్యాక్సెస్ వేయడమే కాకుండా అవి కలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో హార్ష్ ప్రాక్టీసెస్, వారిని హింసించడం అనేది జరిగింది. ఈ విధంగా ఎకనామిక్ కాజెస్ కూడా రివాల్ట్ ఆఫ్ 1857 రావడానికి దోహదపడినాయి. అదేవిధంగా ఈ బ్రిటిషర్స్ మీడియేటర్స్ అనేటువంటి ల్యాండ్ లార్డ్స్ని పట్టించుకోకుండా వాళ్ళు టోటల్గా ల్యాండ్ లార్డ్స్ని ఇగ్నోర్ చేసి పీసెంట్స్తోనే, ఫార్మర్స్తోనే డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకోవడం జరిగింది. అంటే చిన్న రైతులు, ల్యాండ్ లార్డ్స్ యొక్క ల్యాండ్స్ని జరుపుకునేటువంటి చిన్న రైతులు కూడా ట్యాక్స్ కట్టాలి. అది వాళ్ళ ల్యాండ్ కాకపోయినప్పటికీ ఆ ల్యాండ్లో వాళ్ళు అగ్రికల్చర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు వచ్చేటువంటి అవుట్పుట్లోంచి వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. ఇలా కట్టడంతో ఈ యొక్క చిన్నకారు రైతులు వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ని కోల్పోవడం, ఫైనల్గా వాళ్ళ యొక్క ల్యాండ్నే కోల్పోవడం జరిగింది. ఇవన్నీ కలిసి ఈ యొక్క సొసైటీలో ఒక మనశ్శాంతి అనేది కోల్పోయి అన్రెస్ట్ వచ్చేసి బ్రిటిషర్స్ పైన అపోజిషన్ వచ్చేసి వ్యతిరేకత అన్నది మొదలయ్యి రివాల్ట్ ఆఫ్ 1857కి దారితీసింది. దిస్ ఈజ్ అబౌట్ కాజెస్ ఆఫ్ 1857 revolt, and we will continue this chapter in the next class. Please pause this video and write down the information, and if you have any doubts about regarding this topic, we will clarify your doubts in the live sessions. Thank you very much. Have a nice day.